చేసిందిరా బాబు. ఇదేంటి పూల రంగులా తయారై వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? ఊటినేరా మంగని పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా? అదే చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను. నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదైంది, నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగాడికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు, మన యథాలందరూ ఇచ్చాడున్నారు. తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తాను. ఒరే ఎలా ఉంది? ఓకేనా? అబ్బో సూపర్. ఎందుకన్నా మంచిది, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వస్తా. దూరం మెయింటైన్ చేయమంటాడేటి? అలా ఎలా కుదురుద్ది? కుళ్ళారు మంగా. మంగా ఏంటి మంగా అలా ఉన్నావు? మా బోస్ కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్. మనం అలా కాదు, సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుక? అమ్మా ఒరే ఒళ్ళు నొప్పులకి ఏదైనా బిల్లుంటే ఇచ్చారా? బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా? వెళ్ళు. ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. ఏంటి మంగ ఆలస్యంగా వచ్చానండి ఫీల్ అవుతున్నావా? దీనికోసం నేను ఎప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటాను. డాక్టర్ని కదా. స్టార్ట్ చేద్దామా? వెళ్ళు, కుముద్దు వెళ్ళు. వెళ్తూ వెళ్తూ భద్ర ఇచ్చాడు వాడుకోమని. భద్రగా ఎంత పని చేసేవరా? నేను రాజోలేలు వచ్చేలోపు చాలా జరిగినాయిరా. 7 అంటే నా లక్కీ నంబర్ కదా అని మురిసిపోయాను. ఇలా ఏడిపిస్తారనుకోలేదురా. ఆ ఇద్దరు కలిసి మనందరినీ నమ్మించి బలి ఆడుకున్నారు. కష్టపడి పోగేసిన డబ్బులన్నీ దొబ్బెట్టేశాం. వెదవ డబ్బు బుల్లెట్ పోయినందుకు కాదురా బాధ, కౌగిలించుకుంటుందనుకున్న మంగ కాలితో తన్నింది. ఏటి మిమ్మల్ని కాలుతో తన్నిందా? అయితే పంచాయతీ పెట్టాల్సిందే. ఏంట్రా పంచాయతీ పెట్టేది? బోర పగిలిపోద్ది నీ అబ్బా. మనం ఏమన్నా భద్రగాడి గుడి కట్టడానికి చందాలు ఇచ్చాం అనుకున్నావా? మంగతారు గొడుసులో దూడానికి ఇచ్చాను డబ్బులు. ఈ విషయం బయటికి తెలిసిందనుకో, డబ్బులే కాదు మన పరువు గోదాట్లో కలిసిపోతాయి. అందుకని దాన్ని అలాగే వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తావరా? అదును చూసుకొని ఇంతకింత ప్రతీకారం తీర్చుకొని ఈ ఊరు నుంచే దాన్ని తరివేద్దాం. నా మంగ అంతే చూడాలనుకుంటారా? ఈ ఉత్తరాల దెబ్బతో మీ అంతు నేను చూస్తాను. శ్రీమతి మహాలక్ష్మి గారికి, మీ ఆయన మిమ్మల్ని వదిలించుకొని మంగ తయారిని తగిలించుకోవాలనుకుంటున్నాడు. తొందరపడకపోతే పుట్టింట్లో మీరు, మీ నట్టింట్లో మంగ. ఆలోచించుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి. సంబంధం లేదే. ఏ సంబంధం లేకపోతే
ఈ లెటర్ ఏంటి? ఆ లెటర్ కూడా పెట్టి నిజంగా నాకు తెలియదు బంగారం. ఏమి తెలియకుండానే పంచాయతీలన్నీ అక్కడ పెట్టావా? అది పంచాయతీలు జరుగుతున్నప్పుడు జనానికి ఆకలిస్తే ఏదైనా తింటారని అక్కడ పెట్టా. అలాగా? నువ్వు ఉంటే సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్తున్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి ఏదైనా కొంపలు తెస్తావని. లాక్ కొడితే అమ్మ అని కూడా గట్టిగా రాలేవు. నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందిరా అమ్మాయి. సచ్చినోడా, మనసులో ఒప్పిందిరా, నీ కాళ్ళు విరిగిపోను. చెప్పు ఏంటిది అది చెప్పు. ఇదిగో నేను ఎందుకు చచ్చిపోతున్నా తెలియక చచ్చిపోతే బాగుంటది. ముందు తీ చెప్తా. చెప్పు మా బంగారం కొంచెం తీ. చెప్పు. నీ పని కాదురా, దాని పని పట్టాలి. అందరూ వచ్చినట్టేగా? అమ్మా పెళ్లి కుమార్తెలు తీసుకురండి. తీసురామ్మా. ఆగండి. ఇంకా చూస్తూ కూర్చున్నావే, లే. ఏమైందండి? ఏమైందా? నువ్వు ఎలాంటి దానివో నీ క్యారెక్టర్ ఏమిటో తెలియక నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకొని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నీలాంటి నీతి జాతీయ లేని దాని డబ్బుతో పెళ్లి చేయాల్సిన అవసరం మాకు లేదు. ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఏమిటా? ఈవిడ గారు చేస్తున్న వ్యాపారానికి మీరు సాయపడుతున్నారంటే ఏమిటో అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది ఈవిడ గారు వెలగబెడుతున్న వ్యాపారం ఏమిటో. వెంకట్రావు గారు, మంచి మర్యాద లేకుండా మాట్లాడకండి. అబ్బో, మంచి మర్యాద అదేవి మీ దగ్గర నేర్చుకోవాల్సిన స్థితిలో మేము లేవమ్మా. ఈ మంగ తయారు భాగవతం గురించి మీకు తెలియదేమో కానీ ఊరందరికీ తెలుసు. ఏమండి దొరబాబు గారు, చెప్పండి. నమస్తే. ఈ టైంలో నిజం చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ చెప్పడం నా బాధ్యత. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అన్న రోజు రాత్రే మంగ నా గెస్ట్ హౌస్కి వచ్చింది. వెనక ముందు ఏ ఆధారం లేని వాడిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, నన్ను చేసుకోండి బాగా సుఖపెడతాను అంది. ఆ మ్యాటర్ నాకు జీర్ణం కాక నిక్కచ్చిగా ఖండించాను. కట్టుకోకపోయినా పర్వాలేదు మీ దగ్గర పెట్టుకోండి అంది. లాగొక్కటి కొడదాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. అంతే, మీ దగ్గరికి వచ్చి నా గురించి ఏవేవో చెప్పి మన సంబంధం చెడగొట్టింది. మన సంబంధం చెడిపోయినాక నాకేం బాధ లేదండి, జరిగిన విషయం నలుగురికి తెలియాలని అంతే. అంత అబద్ధం. ఏంటి అబద్ధమా? కావాలంటే ఆ రోజు రాత్రి నాకు గెస్ట్ హౌస్ వచ్చిందో లేదా అడగండి. చెప్పు, వచ్చావా లేదా? అడుగుతున్నారుగా, చెప్పు. వెళ్ళావా లేదా? వెళ్ళాను కానీ ఇంకేం చెప్పొద్దు. విన్నారుగా ఈవిడ గారి భాగవతం. ₹1,00,000 తెచ్చి చేతిలో పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని. వీళ్ళు నా వెల్విషన్స్ కాబట్టి, నేను మీ వెల్విషన్ కాబట్టి ఇదంతా చెప్పాను. ఇక మీ ఇష్టం. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరినీ వల్ల వేసుకుని కావలసినంత డబ్బు గుంజింది. ఇప్పుడేమో ఈ కుటుంబానికి ఏదో పెద్ద సాయం చేస్తున్నట్టు ఈ పెళ్లిళ్ళు చేయిస్తుంది. ఇలాంటి ఆడది ఒక్కద్దు ఊర్లో ఉంటే చాలు, ఎవరి కాపురాలు సవ్యంగా సాగు. అయినా ఈ కుటుంబంతో ఏ సంబంధం లేదు దానివి ఈ పెళ్లిని ఎందుకు చేయిస్తున్నా? ఏముంది, ముగ్గురు వయసులో ఉన్న ఆడపిల్లలు కదా, ముందు వాళ్ళతో మంచిగా నటించి తర్వాత వాళ్ళ జీవితాలతో ఆడుకుందామని. ఇంక మాటలు అనవసరం. ఇలాంటి వాళ్ళని ఈ ఊరు నుంచి తన్ని తరిమేయాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఈ అమ్మాయి వల్ల మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. లేదు, జరిగింది. నా వల్ల మీకు జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయింది. అసలు ఈ ఊరికి నేనెందుకొచ్చానంటే బాబాయ్, ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఏమండి, నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. నాకు భయంగా ఉంది, మీరు తొందరగా రండి. స్టేషన్లో ఎవ్వరూ లేరు, అంతా మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళారు. వాళ్ళు రాగానే నేను చెప్పేసి హాస్పిటల్కి వస్తాలే. అది కాదు, నువ్వేం కంగారు పడమాక. తొందరగా వచ్చేయండి. జాగ్రత్త. ఉంటాను. ఏంటి బాబాయ్ హాస్పిటల్ అంటున్నావు? ఏం లేదులేమ్మా. నాకు జేబులు కొట్టడమే కాదు, ఫేస్ రీడింగు తెలుసు. పొద్దున్నుంచి గమనిస్తున్నాను, ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు. ఉన్న ఒక్కగా నొక్క కొడుకు గుండె జబ్బుతో హాస్పిటల్లో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. ఆపరేషన్ చేస్తే గానీ బతకడట. 2 లక్షలు కావాలన్నారు. ఇప్పటికిప్పుడు 2 లక్షలు తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలమ్మా? ఇప్పటిదాకా అందిన చోటల్లో అప్పు చేశాను.
నాకున్న సోర్సెస్ అన్ని వాడేసుకున్నాను. అయినా ఇంకా ఎవరు నన్ను అడుగుదామనుకుంటే అందరూ ముఖాలు చాటేస్తున్నారు.